హాయ్ అండి. ఈ వారం అంటే ఫిఫ్త్ వీక్ ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఓటింగ్ పోల్స్‌లలో ఎవరు టాప్‌లో దూసుకెళ్తున్నారు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారు అని చర్చించుకోబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి ఛానల్ చూడడానికి ట్రై చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు టాస్కులు జరుగుతాయి. ఏ టాస్కులు అంటే వైల్డ్ కార్డ్‌ను ఆపడానికి తుఫాన్ లాంటి టాస్కులు జరుగుతున్నాయి కదా! పోయిన సీజన్‌లో కూడా పెట్టిండు. తుఫాన్ వస్తుంది ఆపాలే మీరే అని చెప్పేసి పెట్టిండు కదా! అలానే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్‌ను ఆపడానికి కొన్ని టాస్కులు పెట్టడం జరిగింది. ఇక్కడ జంటలుగా విడదీయడం జరిగింది. దివ్య నిఖితాను మన ఎవరు బర్ని గారిని ఒక జంట, తర్వాత డెమోన్ పవన్ని రీతి చౌదరిని ఒక జంట, ఫ్లోరా గారు సంజన గారు ఒక జంట, తర్వాత కళ్యాణ్ తనుజ ఒక జంట, మన ఎవరు సుమన్ శెట్టి గారు శ్రీజ ఒక జంట, ఇలా జంటలుగా పెట్టడం జరిగింది. ఈ టాస్క్ వచ్చేసి ఇష్క దానిపైన పోయాలి. ఆల్రెడీ ప్రోమో చూశారు కదా, ప్రోమోలో ఆ ప్రోమో ప్రకారంగా ఈ టాస్క్లో గెలిచింది మాత్రము డిమాన్ పవన్ విన్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ టాస్క్ చూడగానే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్న వాళ్ళే విన్ అవుతారు. ఆ టాస్క్ డిజైన్ చూస్తే డిమాన్ పవనే విన్ అవుతాడు అనిపించింది. చూడగానే డిమాన్ పవనే విన్ అయ్యిండు. ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు అవుట్ అవుతారు, తర్వాత వచ్చేసి సంజన గారు అవుట్ అవుతారు, తర్వాత వచ్చేసి మన ఎవరు కళ్యాణ్ అవుట్ అవుతాడు, దాని తర్వాత వచ్చేసి బర్ని గారు అవుట్ అవుతారు, దాని తర్వాత విన్నరు మన డిమాన్ పవన్ విన్నర్ అవుతారు. అంటే డిమాన్ పవన్ రీతి చౌదరి ఈ టాస్క్ విన్నరు వాళ్ళిద్దరు అవుతారు. నెక్స్ట్ ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్లో టాప్లో దూసుకెళ్తుంది మాత్రం తనుజ. టాప్లో దూసుకెళ్తుంది 21% ఓటింగ్తో తనుజ 21, అంటే 21% నార్మల్ ఓటింగ్ కాదు. ఎందుకంటే 10 మెంబర్స్ నామినేషన్లో ఉన్నప్పుడు 21% అంటే సూపర్ అన్నట్టు ఓటింగు. తనుజకి 21% ఓటింగ్ జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నాడు 17%, కళ్యాణ్ వచ్చేసి 14% తోటి, దాని తర్వాత సంజన గారు వచ్చేసి 11% ఓటింగ్తో, భరణి గారికి 9% ఓటింగ్ తోటి, నెక్స్ట్ శ్రీజకి 8% ఓటింగ్ తోటి, తర్వాత దివ్య నిఖితకి 7% ఓటింగ్ తోని, ఫ్లోరాకి 5% ఓటింగ్ తోటి, తర్వాత వచ్చేసి రీతు చౌదరి 4%, డిమాన్ పవన్ 3%. ఈ వారము ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబల్ ఎలిమినేషన్లో ఫ్లోరా గారిని మాత్రం రీతు చౌదరి డిమాన్ పవన్ కాపాడతారేమో అనిపిస్తుంది. ఈ వారం కూడా ఫ్లోరా గారు సేవ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ చేసిన ప్లాన్ను తిప్పికొట్టేలా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ఆ జంట. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఓటింగ్లో లీస్ట్లో ఉన్నారు, బాటమ్ 2లో మాత్రం వీళ్ళిద్దరే ఉన్నారు. 4%, 3% వీళ్ళ ఓటింగ్ అదే ఉంది, ఆ విధంగానే ఉన్నది. ఈ వారం వీళ్ళిద్దరికి గండం తప్పేలా లేదు. ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో వీళ్ళిద్దరైతే ఉంటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే తనుజకి సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఎక్కువగా ఓటింగ్ పడుతుంది. ఇక్కడ ఈ హౌస్లో బిగ్ బాస్ సీజన్ 9లో తనుజ తర్వాతనే అందరికీ. ఎందుకంటే నేను ఎక్కడ ఏ పోల్లో చూసినా కూడా, యూట్యూబ్ పోల్సే కానీ ఇంకా అన్అఫీషియల్ పోల్స్లలో ఎక్కడ చూసినా కూడా తనుజ టాప్ 1లోనే ఉంది. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9లో తనకు ఎక్కువ ఓటింగ్ ఉన్నదంటే తనుజకే, దాని తర్వాత మిగతా వాళ్ళకు ఇది జరిగేస్తుంది ఓటింగు. ఈ